మదనపల్లి పట్టణంలో చారిత్రాత్మకమైన చెరువులు, వంకలు, వాగులను కబ్జాకి గురవుతూ వాటిని అంతరించిపోయేలాగా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు బహుజన యువసేన బీవైఎస్ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భూగర్భ జలాలను అలాగే నీటి వనరులను ఉత్పత్తి చేసేలాగా, నీటి వనరులను సమకూర్చేలాగా, భూగర్భ జలాలను కూడా పెంపొందించేలాగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దానిలో ముఖ్యమైన కార్యక్రమం జలధార కార్యక్రమం. ఆ జలధార కార్యక్రమంలో మన అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారికి ఎంతో గొప్పగా ప్రతిష్టాత్మకంగా అవార్డు కూడా రావడం జరిగింది. మరి అంత గొప్ప వ్యక్తి ఉన్న జిల్లాలో, జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన మదనపల్లిలో మనం గమనిస్తే ఎక్కడ చూసినా ఎక్కడ ఉన్న చెరువులు, వంకల్ని ఏవిటి కూడా వదలకుండా కబ్జాదారులు కబ్జా చేసుకొని చెరువుల్ని వాటిని ఆక్రమించుకొని వాటిల్లో నీరు రాకుండా కనీసం బహుదా కాలువ ద్వారా బహుదా ప్రాజెక్టుకి నీళ్లు పోయే కాలువలను కూడా ఆక్రమించుకొని ఆ ప్రవాహం నిలిపేసి కబ్జాకు గురయ్యే పరిస్థితి ఈరోజు మనం గమనించవచ్చు. మనం గమనిస్తే నల్లకుంట చెరువు ఉంది. ఆ చెరువులో చూస్తే పెద్ద ఎత్తున మొదట్లో వ్యర్థాలు తోలుతారు. వ్యర్థాలు తోలిన తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత ఆ వ్యర్థాలన్నింటినీ చదువు చేసుకొని అక్కడ ఒక కన్స్ట్రక్షన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక నల్లగుట్ట చెరువే కాకుండా వినాయక వాగు ఉంది. డ్రైవర్స్ కాలనీ సమీపంలో ముందు పాత రోడ్డు ఉన్న దగ్గర వినాయక వాగు ఉంది. ఆ వాగును కూడా చూస్తే మొదట్లో వాళ్ళు నీట్గా వేస్టేజ్ని తోలారు. దాని తర్వాతగా నీట్గా చదువును చేసుకునేసి ఇప్పుడు అక్కడ కన్స్ట్రక్షన్ చేపట్టడం జరిగింది. అలాగే దాంతోపాటు చూస్తే కోమటవన్ చెరువు అయితే ఏమి, అలాగే కురవంక అయితే ఏవి చూసినా ఈరోజు వాగులు, వంకలు ఏవీ లేకుండా చిన్న కాలువలు అయిపోయిన పరిస్థితి ఈరోజు మనం మదనపల్లిలో గమనించవచ్చు. దీనికి సంబంధించి ఎన్నోసార్లు మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా మాకు ఒక ఆశ్చర్యం కలుగుతున్నది ఏమంటే, మదనపల్లిలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు ఉన్నారా? వాళ్ళు ఉంటే, వాళ్ళు జీతం తీసుకుంటా ఉంటే ఇంత పెద్ద ఎత్తున నీటి వనరులు అన్నీ కూడా ఇరిగేషన్ కాలువలన్నీ కూడా కబ్జాకు గురైపోయి అంతరించిపోతుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, చెరువుల్ని పర్యవేక్షించడం కానీ, వాటి మీద ఇన్స్పెక్షన్ చేసి కబ్జాకు గురి కాకుండా, కాలువలు గురి కాకుండా ప్రవాహం జరిగే బాధ్యత కాపాడాల్సిన బాధ్యత ఇరిగేషన్ అధికారులకు ఉందా లేదా? మరి గవర్నమెంట్ దగ్గర జీతం తీసుకుంటూ గవర్నమెంట్ అధికారులే వాటిని కాపాడాల్సిన బాధ్యత పెట్టుకొని కూడా వాళ్ళు బాధ్యతగా వాటిని కాపాడకపోతే మీరు కబ్జాదారులకు కమ్ము కాస్తున్నారా అని చెప్పి ఈ సందర్భంగా మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని మేము అడుగుతున్నాం. ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నామంటే, గవర్నమెంట్ వాళ్ళు, సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, నారా లోకేష్ గారు వాళ్ళంతా ప్రతిష్టాత్మకంగా జలధార ప్రోగ్రాం కానీ రైతులకు ఉపయోగపడేలాగా, కరువు రాకుండా, నీటి సరఫరా తగ్గకుండా వాళ్ళు చర్యలు తీసుకునే అనేక కార్యక్రమాలు చేపడుతుంటే, మరి వారు అన్ని కార్యక్రమాలు చేపడుతుంటే మీరు కాపాడాల్సిన వాళ్ళు ఎందుకు ఉన్న వాటిని కూడా కాపాడలేకపోతున్నారు? ఎందుకు వాటి కోసం ఎవరైనా కూడా, ఇప్పుడు మనం హైదరాబాద్లో గమనిస్తే హైడ్రా అని ఒకటి తెచ్చారు. హైడ్రాలో ఏం చేశారు, ఎవరైతే చెరువులు ఆక్రమించుకున్నారో, ఎవరైతే వాటిలో అన్నింటిలో కూడా డెమాలిష్ చేసే పద్ధతి తెచ్చారు. మీరు కూడా ఇక్కడ ఎవరైతే ఆ కబ్జాలకు గురవుతున్నారో, ఎక్కడైతే కన్స్ట్రక్షన్లు ఏర్పాటు చేస్తున్నారో ఆ కన్స్ట్రక్షన్లన్నీ ఎవరైతే చేసో వారి మీద చర్యలు తీసుకొని ఒక కన్స్ట్రక్షన్ పడగొడితే మిగతా వాళ్ళు అక్కడ ఎక్కడైనా చెరువుల్లో ఏర్పాటు చేయాలన్నా, కన్స్ట్రక్షన్ చేయాలన్నా భయం పుట్టేలాగా మీరు చర్యలు తీసుకుంటే ఇలా కబ్జాకు గురవుతాయా? మరి ఎందుకు మీరు చర్యలు తీసుకోవడం లేదు? మీకు తెలీదా? మీకు తెలియకపోతే మేమే ఎన్నోసార్లు, 100 సార్లు మీకు కంప్లైంట్ చేసాం. మేము కంప్లైంట్ చేసినా కూడా, మేము అడుగుతుంటే కూడా మీరు ఎందుకు వాటి గురించి పట్టించుకోవడం లేదు? అంటే మీరందరూ కూడా అవినీతికి బలపడుతున్నారా, లేకపోతే అధికార ప్రలోభాలకు లోనవుతున్నారా? మాకు అర్థం కావడం లేదు. కావున ఇప్పటికైనా ఎంతో భూగర్భ జలాలకి, రైతులకి, మరి మన మదనపల్లిలో కరువు రాకుండా ఉండడానికి, కృత్రిమ వరదలు రాకుండా, ఏవి ప్రాణ నష్టం జరగకుండా ఉండడానికి ఏవైతే ఇరిగేషన్ కాలువలు ఉన్నాయో, ఏవైతే చెరువులు ఉన్నాయో, ఏవైతే వంకలు ఉన్నాయో వాటినన్నిటి కూడా ఎంఆర్ఓ గారి దగ్గర నుండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారి దగ్గర నుండి ఎంత విస్తీర్ణం ఉంది, ఎంత విస్తీర్ణంలో ఎంత ఆక్రమణ అయిందని చెప్పి ఆక్రమణ గురైన వాటినన్నిటి కూడా కట్ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై భీమ్, జై భారత్.